మిస్టర్ జేమ్స్. ఎస్. ఐ యామ్ రాజేంద్ర ప్రసాద్, ఓనర్ ఆఫ్ అండర్వేర్. ఈ అండర్వేర్ నాది. నేను అంటుంది దాని గురించి కాదు. అండర్వేర్ అనే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కంపెనీకి చైర్మన్. సో అండర్వేర్ కి చైర్మన్ గారు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నువ్వేదో ప్రొఫెషనల్ కిల్లర్ అనుకుని వస్తే నీ చేతిలో పిల్లేంటి, దానికి నువ్వు పాలు పట్టించడం ఏంటి? ఎస్, ఐఎమ్ ప్రొఫెషనల్ కిల్లర్. కానీ మనుషుల్ని చంపుతాను, జంతువుల్ని ప్రేమిస్తాను. నీ మొహం చూస్తే ఉడతలు పట్టేవాళ్ళ ఉన్నావు. నేనేదో రాంగ్ ప్లేస్కి వచ్చినట్టున్నా. My name is James. Don't play games. ఓకే, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్వే అనుకున్నాను. మైకేల్ జాక్సన్ లా థ్రిల్లర్ కూడా. నాకు మర్డర్ చేసి పెట్టాలి. మనిషినేగా. ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను మనుషులైతేనే చంపుతాను, జంతువులకి ఏమైనా అయితే తట్టుకోలేను. ఓకే, నువ్వు చంపాల్సింది మనిషినే. రేట్ ఎంత? 25 లక్షలు. సగం ముందు, సగం పనైన తర్వాత. డన్. టేక్ దిస్. థ్యాంక్ యూ. ఏంటిది? బిస్కెట్. ఎందుకు? Password. Invalid password. Hey, మన ప్రిన్సిపల్ గారి పేలం పేరేంటి? కత్రీనా లఘు. కత్రీనా. షిట్. అది కీప్ ట్రేసి. మన సాఫ్ట్వేర్ చూసిలారా? సాఫ్ట్వేర్. Yes. Yeah. Done. బిస్కెట్ వేసి వచ్చారా? తినేసాను రా. అయితే పరిగెట్టు. ఇదిగో నా క్వశ్చన్ పేపర్స్. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయన్నా. దీంతో మా అప్పులు తీరిపోతాయన్నా? పోనీ. రేయ్, అప్పులన్నీ మీరు చేసి ఈ క్రైమ్ లో నన్నెందుకు ఇరికించారా? స్నేహం కోసం.
గెట్ రెడీ స్టూడెంట్స్, స్టార్ట్. స్టాప్ ఇట్. మిస్టర్ ఇన్విజిలేటర్, ఆ క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేయండి, ఈ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వండి. రాము, ప్లీజ్ కమ్ అవుట్. చూడు రాము, నా రూములోకి బ్రేక్ ఇన్ అయ్యి, నా కంప్యూటర్లోకి లాగిన్ అయ్యి, నా పర్సనల్ ఫైల్స్ని హ్యాకింగ్ చేసి క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసింది నువ్వేనని నీకు తెలుసు, నాకు తెలుసు. సార్ అది నో ఎక్స్ప్లెనేషన్స్. నేను నిన్ను అడిగేది ఒక్కటే, నా కంప్యూటర్ పాస్వర్డ్ నీకెలా తెలుసు? అది ఓపెన్ సీక్రెటే కదా సార్. ఏయ్, గట్టిగా చెప్పు. సాఫ్ట్వేర్ సుశీల మేడం మీకు ఈ పన్న సంగతి కాలేజీలో అందరికి తెలిసిందే కదా సార్. అయినా మీ కీప్ పేరు కంప్యూటర్ పాస్వర్డ్ గా పెట్టడమే సార్. విల్ యూ స్టాప్ ఇట్ అండ్ సిట్ డౌన్, ఐ సే మిస్టర్ సుబ్బారావు. ఓ నో, సుసి సుసి. ఒరేయ్, ఈ క్వశ్చన్ పేపర్ రాకెట్లో నీతో పాటు ఇంకెవరున్నారు? చూడు, నువ్వు చెప్పకపోతే వాళ్ళు హాయిగా ఎగ్జామ్ రాసుకుంటారు, నువ్వు డిబార్ అవుతావు. వాళ్ళెవరో చెప్పేసావు అనుకో, నువ్వు వెళ్ళి హ్యాపీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఏమంటావు? ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. ఎస్. నాని పేరు మీద టేబుల్ పట్టు రిజర్వేషన్. 1 minute. ఓకే సార్, పదండి ప్లీజ్. రండి సార్. ఏమైంది సార్? బాసు, నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? చెప్పండి సార్. ఈరోజు స్పెషల్ ఏంటి? మేకజున్ను. మేకజున్నా? సంథింగ్ స్పెషల్ సార్. అది నా ఫుడ్ ఆర్డర్తో పాటు 2 మేకజున్నులు తీసుకొస్తావా? తప్పకుండా. ఒక జున్నులో ఈ ఉంగరం అడుగునేసి తీసుకురా. జున్నులో ఉంగరం అడుగునేసి తేవాలా? అది నాతో పాటు కూర్చున్న అమ్మాయికి వచ్చేలా చూడు. ఓకేనా? అలాగే సార్. హాయ్. ఏంటి, ఎందుకు లేట్ గా వచ్చా? ట్రాఫిక్. అవును, మొన్న మా ఇంట్లో మా నాన్నమ్మని ఎందుకు అలా భయపెట్టావు? లేదు, ప్యాంటు షర్ట్ ఇస్త్రీ చేసుకోపోతుంటే మీ నాయనమ్మ గంతో కాల్చేసింది. అసలు నువ్వు మా ఇంటికి బట్టలు లేకుండా ఎందుకు వచ్చావు? నీ బట్టలు వేసుకొచ్చాను, కానీ మీ పని మనిషి. ఎనీవేస్ ఫర్గెట్ ఇట్. ఐమ్ హంగ్రీ, లెట్స్ ఆర్డర్ సంథింగ్. ఓకే ఓకే. ఫిష్ తింటావా? యు లైక్ ఫిష్? చిచ్చి, నాకు చేపలంటే ఎలర్జీ, అస్సలు ఇష్టం లేదు. ఎందుకని? చేపలు నీళ్ళలోనూ సుస్సు పోసి ఆ నీళ్ళలోనూ తిరుగుతాయి, వెరీ డర్టీ. వాట్? పిల్లలు కూడా స్విమ్మింగ్ పూల్ లో సూసూ చేస్తారు కదా. మనం పిల్లల్ని తినంగా. ఎనీవేస్, నువ్వే ఆర్డర్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, మా టేబుల్ ఎక్కడ? మీ పేరు? ఏయ్, వేలన్నా అలివేలొదినా. అటు వెళ్ళండి సార్, అటు. అమ్ము. రేయ్, మీరు వెళ్ళి అటు కూర్చోండి రా. సరే అన్న. ఏంటి ఈ రోజు స్పెషల్? మేకజున్ను సార్. మేక జున్న? అవును సార్. తిన్నావా ఎప్పుడైనా? లేదు. ముందు రెండు అవి పట్రా. ఓకే సార్. నీకేం కావాలో ఆర్డర్ చేసుకో, నేను సుసుకు వెళ్ళొస్తా. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మీతో మాట్లాడాలనుకున్నది చెప్పండి. మన చాలా రొమాంటిక్ గా ఉంది కదా. వీళ్ళు గోల్ ఎప్పుడు ఆపేస్తారు? టిప్ ఇచ్చినప్పుడు. ఓకే. జనరల్ గా నేను టిప్ గురించి ముందు వెనకాల ఆలోచించాను. 1 రూపీ జేబులో జనరల్ పారేస్తాను. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ ఎంజాయ్. చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది బేసిక్. సారీ సార్. ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే, కానీ బాగా తడిసిపోయింది. కొంచెం సేపు అడ్జస్ట్ అవ్వగలవా? అవ్వగలను. నీ లోపలికి వెళ్ళిపోయి మొత్తం తడిసిపోయింది, కొంచెం చల్లేస్తుంది. బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాను. ఓకే ప్లీజ్. చొక్కా కొంచెం పొడుగ్గా ఉన్నా బాగుండేది.
సార్ 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 పొరపాటు జరిగిపోయింది సార్. ఏమైంది? మీరు జున్నులో అడుగున ఉంగరం వేసి మీ టేబుల్ కి పంపించమని చెప్పారు కదా సార్. ఆ కప్పు పొరపాటున వేరే టేబుల్ కి వెళ్ళిపోయింది సార్. పర్వాలేదు, తీసుకొచ్చి మళ్ళీ నా టేబుల్ మీద పెట్టు. అయ్యో కుదరదు సార్. ఏ? ఆల్రెడీ ఆవిడెవరో గానీ ఆ జున్ను తినేసింది. అందులో ఉన్న ఉంగరం ఆవిడ గొంతులో అడ్డుపడింది. ఆవిడ పోయే పరిస్థితిలో ఉంది సార్. అటు చూడండి సార్. సార్ అవన్నీ తర్వాత, ఆవిడ గొంతులో ఏదో అడ్డుపడింది, ఇలా కొడితేనే బతుకుతుంది. నాకు పీడకల్లో వచ్చి నిద్ర పట్టక వస్తుంటే నువ్వేంటి హ్యాపీగా సినిమా చూస్తావు? నాకు అలాంటి పేడకల్లో వస్తున్నాయని టోటల్గా నిద్రపోవటం మానేశాను. నువ్వు టెన్షన్ పడకుండా ఇటు చూడు. ఇదేంటి దిడ్డోరు? మరి అదే ఇడ్డోరం. ఏదో పాలి మాట్లాడించి మీ చూస్తాను. అలా అన్నావు, బాగుంది. ఓసే మాధురి దీక్షిత్, ఏప్రిల్ తర్వాత వచ్చే నెల పేరేంటమ్మా? అయ్యో బాబు ఇదేంటి నిజంగానే మాట్లాడేస్తుంది? నేను చెప్పానా? ఇది నాకు ఇచ్చిండు బాబు. ఏది మరో పాలు మాట్లాడించండి. తిన్నావులే ఐస్. జూన్ కి ముందు నెల పేరేంటమ్మా? అంటే ఇప్పుడు మనం డబ్బులు సంపాదించడానికి మాట్లాడే మేక నమ్ముదామా? మాట్లాడే కంప్యూటర్ని. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. మీ ఆఫీస్లో ఉన్న ఇంపార్టెంట్ పనులని మానుకుని ఈ డెమో చూడటానికి వచ్చా నాకు తెలుసు. ట్రస్ట్ మీ, యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. ప్లీజ్ మీట్ బుచ్చిబాబు 007, 7th జనరేషన్ వాయిస్ రికగ్నిషన్ అండ్ టాక్ బ్యాక్ కంప్యూటర్. అంటే మీరు మీ కంప్యూటర్తో మాట్లాడొచ్చు, మీ కంప్యూటర్ మీతో మాట్లాడుతుంది. అన్బిలీవబుల్. ఇస్ ఇట్ ట్రూ? ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్స్ పాసిబుల్ మిస్టర్ కామేష్. వై డోంట్ యు సే సంథింగ్? మాట్లాడి చూడండి. మీ? ఎస్, మీరే. కొంచెం ముందుకు రండి. ప్లీజ్ మీట్ బుచ్చిబాబు 007. నైస్ టు మీట్ యు బుజ్జిబాబు. హలో మిస్టర్ కామేష్, వాయిస్ రికగ్నిషన్ కంప్లీట్. మీకు తెలుగులో చిన్నపిల్లల పాటలు ఏమన్నా వచ్చా? తెలుగే కాదు, ఎనీ లాంగ్వేజెస్ ఓకే. మా బుచ్చిబాబుకి అన్ని లాంగ్వేజెస్ వచ్చు. కెన్ ఐ సే ఇట్ ఇన్ తమిళ్? ష్యూర్, గో హెడ్. థ్యాంక్ యూ. అమ్మా ఇంగే వా వా. ఆసై మొత్తం తాత. ఎలయల్ సోరు పోట్. ఈఐ దూరం ఓట్. ఫెంటాస్టిక్. ఐ డోంట్ బిలీవ్ దిస్. నాకు అర్జెంట్గా 25 కంప్యూటర్లు కావాలి. సారీ మిస్టర్ కామేష్, టూ మెనీ బుకింగ్స్. మీకు 6 months వరకు ఒక్క సిస్టమ్ కూడా డెలివర్ చేయలేం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు అర్జెంట్గా 25 కంప్యూటర్స్ కావాలి అంతే. ఇన్ దాట్ కేస్ మీరు 10% అడ్వాన్స్ ఇమీడియట్గా ఇవ్వగలిగితే ఐ ట్రై టు డూ సంథింగ్. నెక్స్ట్ వీక్ కొన్ని సిస్టమ్స్ డెలివరీ అయ్యేలా చూస్తాను. చెక్ బుక్. థ్యాంక్ యూ. 1 2 బలాలే హరడు. థ్యాంక్ యూ. ऊपर चंदा गोल गोल, నీచే ధర్తి గోల్ గోల్. థ్యాంక్స్. చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గూట్లో పెట్టావా? గుడుక్కున మింగావా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎంతరా కలెక్షన్? 90 లక్షలు వచ్చినాయిరా. ఇంకో 10 లక్షలు వస్తే మన ప్రాబ్లం సాల్వ్. ఓకే. చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం, మోసగాళ్ళు. హలో మేడం. అందరూ చెప్తున్నట్టు నీ కంప్యూటర్ నిజంగా మాట్లాడుతుందా? గ్యారంటీగా మాట్లాడుతుంది. కావాలంటే మాట్లాడి చూడండి. ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్. నా కంపెనీలో 2000 కంప్యూటర్స్ ఉన్నాయి. అవన్నీ తీసేసి ఇవే పెట్టుకుంటాను. నో ప్రాబ్లం. మా బుజ్జిబాబుకి ఒకసారి హలో చెప్పండి. హలో బుజ్జిబాబు. హలో, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ అంటే హౌ ఆర్ యూ. అవసరం ఉంటే హౌ ఆర్ యూ అంటావు, లేకపోతే హూ ఆర్ యూ అంటావు. వాట్ ఈస్ ఈ టాకింగ్? ఒసే, నీకు ఇంగ్లీష్ మాటలు ఎక్కువనే. నైట్ నేను రావడం 2 నిమిషాలు లేట్ అయితే వేరే వాడితో వెళ్ళిపోతావా? బుజ్జిబాబు, మైండ్ యువర్ టంగ్. బుజ్జిబాబు, ఆడవాడు నీ పక్కన నిన్న నైట్ క్యాండిడేటా? నీకు ఆడికి ఇద్దరికి పగిలిపోద్ది. వాట్ నాన్సెన్స్. బుజ్జిబాబు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటే ఓ రెచ్చిపోతున్నావు? అసలు నీ బాడీలో ఒక్కటే ఒరిజినల్ పార్ట్ ఉందా? ముందు సిలికాను, వెనక నైలాను. ఏరా, ఇంకా పేరాలని రాలేదు. అయ్యయ్యయ్యయ్యయ్యో మోసగాళ్ళు, మోసగాళ్ళు.
గుడ్ మార్నింగ్ 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 క్రేజీ అమ్మాయితో మాట్లాడడానికి గుడ్ మార్నింగ్ తప్ప ఇంకేం తట్టలేదురా? పొద్దున్నే ఈ టైంలో గుడ్ మార్నింగ్ కాకుండా ఇంకేం చెప్తారా? మరి అమ్మాయి నీకు సాయంత్రం కనపడితే గుడ్ ఈవినింగ్ చెప్తాను రా. ఇదేనా రాము రూమ్? ఇక్కడ ఏముంది? కే రాము అని అయ్యుంటుందేమో, మనకి ఇంగ్లీష్ రాదు. రే నువ్వు చైర్లో కూర్చోరా. కూర్చోరా చెప్తాను. చెయ్యి ఇలా స్టైల్గా పెట్టు, పైకి చూడు, చిన్న స్మైల్ వేసుకో. ఈ పెన్ తీసుకొని ఇలా 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 అను. ఇప్పుడు ఆ చైర్లో 2 సార్లు గిరా గిరా తిరుగు. ఆహా ఆహా, అది అది ఆహా. నిన్నిలా చూస్తుంటే ఈ కంపెనీకి చైర్మన్ లా ఉన్నావురా. ఇదే ఆనందంలో రిసెప్షన్ కి ఫోన్ చేసి 2 టీలు చెప్పు. గుడ్ మార్నింగ్ రిసెప్షన్. 2 టీ. విత్ షుగర్ వితౌట్ షుగరా సార్? విత్ షుగరా వితౌట్ షుగరా? మనకేమైనా షుగర్ ఉందా? విత్ షుగర్ చెప్పు. విత్ షుగరే. ఇంకేం కావాలి సార్? ఇంకేమైనా కావాలరా? ఓ ప్లేట్ పునుగులు చెప్పు. ఓ ప్లేట్ పునుగులు. ఒరే చెత్తనా ఎలా? ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అనుకున్నావా, స్వాగత మెస్ అనుకున్నావా? పెట్టే ఫోను. చూస్తావేంట్రా, పెట్టే ఫోను. ఏమైందిరా? ఏమైందా? రే అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీ ఐడియా ఏంట్రా? పెద్దగా ఐడియా అంటూ ఏం లేదురా. నువ్వు 2 రోజుల నుంచి టై కట్టుకోవాలి, చొక్కా వేసుకోవాలి, సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చోవాలని ఫీల్ అయిపోతుంటే హ్యాపీగా ఫీల్ అవుతావు, ఇలా తీసుకొచ్చాను అంతే. నీ అబ్బా, మనకున్న ప్రాబ్లం సరిపోలేదా? అసలు నిన్ను నా పింక్ చొక్కా మీద ఇంకేస్తావురా నీ అబ్బా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ రాము అంటే ఎవరు? అవిడే. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా? బోర్డ్ రూమ్ లో మీ ప్రెజెంటేషన్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. ప్రెజెంటేషన్? రే నువ్వు ముందు ఈ కూల్ డ్రింక్ తాగు, ఆ బ్రెయిన్ అన్న కూల్ అవుతుంది. కూల్ అవటం కాదురా, నాకు కాలిపోతుంది. ఇదిగో 90 లక్షల చెక్కులు. ఇంకో 10 నిమిషాలు ఓపిక పెట్టుంటే ఆ 10 లక్షలు సంపాదించేవాళ్ళం, మన ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. రే పాత ప్లాన్ ఫ్లాప్ అయిందని ఫీల్ అవ్వకుండా ఈ స్ట్రా నోట్లో పెట్టుకుని సిప్పే, కొత్త ఐడియా వస్తుంది. రే ఎదవా, మన ఇన్ని అప్పులు చేయడానికి తప్పులు చేయడానికి కారణం నీకున్న అమ్మాయిలు పిచ్చివాళ్ళరా. అంటే అప్పులు తప్పులు అన్నీ నేనే చేశాను, నువ్వు మాత్రం పాల పీక నోట్లో పెట్టుకుని పాలు తాగావు. కొంచెం మూసుకొని ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ వదిలేరా. ఏంట్రా ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్. ఈ దోశ మీద పేపర్ వెయిట్ ఏంటయ్యా? పేపర్ దోశ కదండి, గాలికి ఎగిరిపోకుండా పేపర్ వెయిట్ పెట్టానండి. ఒక పెన్ను కూడా తెచ్చిస్తాను ఉండండి, దోశ మీద కాసేపు డ్రాయింగ్ చేసుకుందరు కానీ. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. లైఫ్ అంటే ఎన్ని కళ్ళ కన్నా తెలుసురా. ఇస్త్రీ బట్టలు వేసుకుని, ఇన్షర్ట్ చేసుకుని, నీకు టై కట్టుకుని, నైట్ షూస్ వేసుకుని, సంఖ్లో ల్యాప్టాప్, చేతిలో సెల్ ఫోన్, హైటెక్ సిటీలో ఉద్యోగం, 5 అంకుల జీతం, అందమైన అమ్మాయి సెక్రటరీ. నా డ్రీమ్స్ అన్ని డ్రై అయిపోయినాయిరా. మీకు ఆఫీస్. థ్యాంక్ యూ. అబ్బా రే ఏం చేస్తున్నారా? ఏంట్రా ఇది? ఏం చేస్తున్నారా నన్ను? టార్చర్ నంబర్ 1, వాల్యూమ్ తో వైలెన్స్. లెట్స్ పార్టీ. అండ్ నౌ టార్చర్ నంబర్ 2. టార్చర్ నంబర్ 2 యా. అంటే ఏంట్రా? తుమ్మకుండా కుమ్మటం అంటే. Come on. రేయ్ కొంచెం తలపైకెత్తు. అది పడి 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 పడి. రేయ్
కనీసం తుమ్మనివ్వండి లేదా కుమ్ముకోండి. ఈ అటు ఇటు కానీ టార్చర్ ఏంట్రా? అయినా నన్ను వదలండి, నేను అర్జెంట్గా వెళ్ళాలి. అక్కడ అందరు నా కోసం అండర్వేర్ లో వెయిటింగ్. ఏంట్రా అందరు నీ కోసం అండర్వేర్ లో వెయిటింగ్? అవును, నేను అర్జెంట్గా వెళ్ళి అండర్వేర్ లో ప్రెసెంటేషన్ ఇవ్వాలి. ఏంట్రా అందరు నీకోసం అండర్వేర్ లో వెయిట్ చేస్తుంటే నువ్వు అండర్వేర్ లో వెళ్ళి ప్రెసెంటేషన్ ఇవ్వాలా? అయినా ఏదో ఒకసారి నీ అండర్వేర్ చూద్దాం. అబ్బా, అండర్వేర్ అంటే అది కాదురా, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ. నాకు అందులో ఉద్యోగం వచ్చింది, ఇవ్వాలే జాయినింగ్. నేను అర్జెంట్గా వెళ్ళి అక్కడ కొత్త ప్రోడక్ట్ గురించి ప్రెసెంటేషన్ ఇవ్వాలి. అంజు గారు ఉన్నారండి? ఉన్నారండి, రండి కూర్చోండి. అమ్మాయి గారు రెడీ అవుతున్నారు, మీరేం తీసుకుంటారు? ఒక గ్లాస్ వాటర్. ఐస్ వాటర్. అలాగే. సుఖీభవకు స్వాగతం. ఈనాటి సుఖీభవలో ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్. ఎవరైనా వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడనుకోండి, ఆ మూర్చపోయిన వ్యక్తిని నేల మీద పడుకోబెట్టి నోటి ద్వారా అతని నోటిలోకి కృత్రిమ శ్వాసనే అందించాలి. ఇక రెండో విషయానికి వస్తే, ఎవరైనా మింగకూడని వస్తువులేవైనా అనుకోకుండా మింగి ఊపిరాడక ఇబ్బంది పడుతుంటే వాళ్ళని వెల్లకిలా పడుకోబెట్టి 2 చేతులతో ఛాతీ మీద గట్టిగా కొట్టాలి. అలా చేయడం ద్వారా వాళ్ళు మింగిన వస్తువులు బయటకు వస్తాయి. తీసుకోండి. అయ్యో సారీ అండి, సారీ. టవల్ తీసుకొస్తాను, అమ్మాయి గారికి తెలిసి తిడతారు. అయ్యో మేడం, మేడం, ఓ మై గాడ్. ఏమండి, 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 వద్దండి, వద్దండి. ఏమైంది? అత్తయ్య ఏం జరిగింది? పైకి వద్దండి. రాము, వాట్? ఎవడేవాడు? రాము. బట్టలు లేకుండా మన ఇంట్లో ఏం చేస్తున్నాడు? నా కోసమే వచ్చాడు, నేనే రమ్మన్నాను. ఎందుకని? అతనంటే నాకు ఇష్టం. బెల్లు మోగింది. డోర్ బెల్ అనుకుంటా. బానే వినిపించింది, వెళ్ళి తీయొచ్చుగా. ఏ నువ్వు తీయొచ్చుగా? నేను టీవీ చూస్తున్నాను. నేను టీవీ చూస్తున్నాను. అయితే రాముని తీయమందామా? వాడు కూడా టీవీ చూస్తున్నాడు. చెత్తనాయాలరా, ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తలుపు తీరేంట్రా? ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది ఎవర్రా? నేనే. మరి తీయొచ్చుగా. ఏ నువ్వు తినవా? వాడికి ఏదైనా పెట్టొచ్చు కదరా? నువ్వు పెట్టొచ్చుగా. ఇది పెట్టాలంటే మూతి మీద టేప్ తీయాలి. ఇది పెట్టాలంటే టేప్ నుంచి తొయ్యాలి. అదే బెటర్. తోసి. వాడికి వద్దంట్రా. అయితే నువ్వు తిని. ఏంట్రా అంత రియాక్షన్ ఇచ్చావు? డమ్మి వెళ్ళేగా.
ఇంకో 7 రోజుల్లో ₹1 కట్టకపోతే మీ ఇద్దరికి 9,000 మిగులుతాయి. ఫుడ్ తెచ్చినోడు వేలుగాడు మనిషి అనుకుంటా. ఏంట్రా పిజ్జా కావాలా? ఎలా గోడ దగ్గర నిలబడండి. మీకేమ్మా చెప్పేది, వెళ్ళండి గోడ దగ్గర నిల్చోండి. ఇరిటేషన్ ఫీల్. అరే అక్కడ కాదు, సెంటర్కి వచ్చి నిలబడండి. సెంటర్లోకి వచ్చి సెంటర్ జరుగు. ఓకే అమ్మా. స్టడీ బాబు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం అన్నావు. ఏంట్రా ప్లాన్ ఏం లేదు, ఇప్పుడు వెయ్యాలి. స్టడీ కదలొద్దమ్మా. రై ఆ స్టడీగా ఉండమంటున్నాడు. స్టడీ అంటే అట్టు కాదురా, ఇటు. ఇక్కడ లెన్స్ చూడు, ఇది చూడు. రై అటంట తిరుగు. రై నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? స్టడీరా. స్టడీ అంటరా? స్టడీ అంటే లెన్స్ చూడాలమ్మా. ఇక్కడ లుక్ ఇది. రై లెన్స్ నంట చూడు. ఓకే గుడ్ మా. ప్లాన్ లేనప్పుడు ఎందుకు లవ్ చేసావు? స్టడీరా. దానికి దీనికి సంబంధం ఏంట్రా? స్టడీ బే. మళ్ళీ స్టడీ అంటరా? స్టడీ అంటే అటు చూడు. స్టడీ అమ్మా. స్టడీ అంటే లెన్స్ కదా నాన్న, చూడాలి. రేయ్ అటు చూడరా. స్టడీ ఇటు కాదు, అటు చూడరా. స్టడీ బంగారు. స్టడీ అంటే లెన్స్. ఓకే. రేయ్ నువ్వు నన్ను చూస్తున్నావు, నువ్వు అటు తిడుతున్నాడు రా. ఓకేరా. రే ఆ స్టిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు స్టడీగా చూడలేదు కాబట్టి. నేను కాదు, నువ్వు. స్టడీ అంటే వీళ్ళలాగా చూడు. వీడు ఒకే లుక్ ఎలా ఫిక్స్ అయిపోయాడు. వీళ్ళలాగా నిలబడండి రా. స్టడీ నిలబడండి. స్టడీ ప్లీజ్ ప్లీజ్. రే డమ్మీ ఎక్కడ చూస్తుందిరా? మన వెనకాల ఉన్న గోడని చూస్తుందిరా. అయితే మనం కూడా గోడనే చూద్దాం. మీరు మారర్రా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిలబడండి, నా ఇష్టం వచ్చినట్టు నేను తీస్తా. నిలబడండి. వెరీ గుడ్, సూపర్ రా. అదేనా నాకు కావాలి. కరెక్ట్ రా. ఎప్పుడు చాటింగేనా? మీటింగ్ లేదా? నేను దానికోసమే వెయిటింగ్. ఆహా టుడే 8 PM కోజీ కపుల్స్ పార్క్. ఏంటి ధైర్యంగా చాటింగ్ చేస్తావు? పువ్విస్తూ ఉలికి పడుతున్నావు. తీసుకో. చూడు, మన ఇద్దరం రోజు ఇలా కలుసుకోవటం, పార్క్లో కూర్చొని పచ్చిగడ్డి పీక్కుంటూ మాట్లాడుకోవడం, సెల్లో సొల్లు కబులు చెప్పుకోవడం, బిల్లు చూసి గొల్లు మనడం, ఏదో ఈవెంట్లో రొమాంటిక్ మూమెంట్లో చేతిలో చేయి వేసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకొని కమిట్ అయిపోతాం. ఇదంతా పెద్ద ప్రాసెస్. 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, చెప్పలేం. వేస్ట్ ఆఫ్ టైం. అందుకే డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాం. కిటీ, కెన్ ఐ కిస్ యూ బేబీ? ఏంటి పెదాల నత్తలా లోపల్లాగా? నిన్నెప్పుడు ఎవరు ముద్దు పెట్టుకోలేదా? పెట్టుకున్నారు. ఎవరు? మా అమ్మ, నాన్న, బాబురావు. బాబురావా? వాడెవడు? మా కుక్క పిల్ల. కుక్క పిల్ల? అయినా కుక్క పిల్లకి అంతకన్నా మంచి పేరేం దొరకలేదా పెట్టడానికి? ఎనీవే చూడు, ముద్దు పెట్టుకోవడం పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఏం కాదు. జస్ట్ 4 పెదాలు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అంతే. నువ్వేమీ చేయక్కర్లేదు. కళ్ళు మూసుకొని పెదాలు లైట్గా ఓపెన్ చేసి నాలుక బయట పెడితే చాలు. మిగతా అంతా నేను చూసుకుంటాను. ఓకేనా? ఓకే. నోరేంటలా కప్పలా తెరిచావు? ఏయ్ బుజ్జి, నేను బజ్జీని, రా. అదేంటి బుజ్జి, అంత ధైర్యంగా చాటింగ్ చేసి తెచ్చిన పువ్వు ఇవ్వటానికి భయపడతావేంటి? చూడు, రోజు మనం ఇలా కలుసుకోవటం, పార్కులో కూర్చుని పచ్చగడ్డి పీక్కుంటూ మాట్లాడుకోవటం, సెల్లో సొల్లు కబులు చెప్పుకోవటం,
బిల్లు చూసి గొల్లుమంటావు. ఏదో ఈవెంట్ లో ఓ రొమాంటిక్ మూమెంట్ లో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుని చేతిలో చేసుకుని కమిట్ అయిపోతాం. ఇదంతా లాంగ్ ప్రాసెస్. 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు. సో టైం వేస్ట్. అందుకే నేను డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తా. కెన్ ఐ కిస్ యు బేబీ? ఏంటి పెదాలు నత్తలా లోపలికి లాగేసుకున్నావు? ఏంటి ఇంతవరకు నిన్నెవరూ ముద్దు పెట్టుకోలేదా? ఎవరు? మా అమ్మ, మా నాన్న, బాబురావు. బాబురావా? అంటే బాబురావు అంటే మనిషి కాదు, మా కుక్క పిల్ల. కుక్క పిల్ల. చూడు, ముద్దు పెట్టుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. జస్ట్ 4 పెదాలు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అంతే. నువ్వు కళ్ళు మూసుకుని జస్ట్ పెదాలు అలా తెరిచి 4 బయట పెట్టు. మిగతావన్నీ నేను చూసుకుంటా. ఓకే? ఏంటి కప్పలా నోరు తెరిచావు? నాకు భయం వేస్తే నోరు ఆటోమేటిక్ గా తెరుచుకుంటుంది. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఏనుగుని ఇంత దగ్గరగా చూస్తే ఎవరికైనా భయమేదా మరి? గుడ్ షాట్ చైర్మన్ గారు. సిరింజ్ రా. అంటే ఆడు ఇక్కడెక్కడ ఉండుంటారా? పదరా. పద అక్కడ కూర్చుందాం. లోపల మ్యూజిక్ చాలా లౌడ్గా ఉంది కదా? అవునండి. ఇక్కడైతే కనీసం నీ చైర్మన్ గడు రాకుండా అయినా ఉంటాడు. చూసావు మీ చైర్మన్ గడు ఎలా ఫాలో అవుతున్నాడు నిన్ను? ఇవాళ నా చేతుల్లో అయిపోయాడేవాడు. రే, వీడిని ఇలా వేసుకుని వెతకటం కష్టం. ముందు వీడిని ఒక చోట సెటిల్ చేద్దాం. పద అటు అక్కడ. ఎక్కడ్రా నువ్వు? రేయ్ రేయ్ చైర్మన్. పార్టీ పిలిచిన పిల్లల్ని సైడ్ కొడతారా? సైడ్ కొట్టండి సార్. పద పదం. అంజులా ఏంటి పార్టీకి వచ్చి కనబడకుండా తిరుగుతున్నావు? అది లేదు లేదు, నేను కూడా నీకోసం వెతుకుతున్నాను. అవును, మా డాడీ మీతోనే ఉన్నారంట కదా, ఏరి? ఇప్పుడు దాకా మాతోటే ఉన్నారు, ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళారు. బాత్రూమ్కి వెళ్ళారు. రే, నేను చెప్పానా పార్టీలో ఒక మనిషికి ముక్కులో స్ట్రా పెట్టిన తుమ్మురాదని? ఆ ట్రిక్ ఇప్పుడు మీకు చూపించాలంటే 50 రూపాయలు. ఓకే, కామ్. చెప్పానా తుమ్మురాదని? ఎక్కడికి వెళ్ళొద్దు. కేక్ కట్ చేసిన తర్వాత మనం మమ్మీ డాడీతో మాట్లాడాలి. బాయ్ బాయ్. ఇప్పుడు చూడండి, ఆ చెవులో ఖాళీ సిగరెట్ పెడతారు. చూసుకోండి. లోపలికి వెళ్దాం పద. చైర్మన్ గారు,
చైర్మన్ గారు అలా నవ్వకండి చైర్మన్ గారు, నాకు సిగ్గేస్తోంది. కమాన్ ఎంతసేపు చూస్తారా, తొందర కానీ. వీడి బాడీ మీద కోడేం లేదు, కానీ కావాల్సినంత కంపు ఉంది. కావాలా? షటప్, ఆ కోడ్ డెఫినెట్ గా వాడి బాడీ మీద ఉంటది, సరిగ్గా చూడు. తొందర కానీ రా, ఎంతసేపు? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. బాడీ మొత్తం ఎతికాను, ఎక్కడ ఏం లేదు. లేదా? సరే పద. రమ్మన్నారు. ఏంట్రా ఇదంతా? వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు మన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్టే అన్నా. అదిగో రా, మళ్ళీ వాడే నెత్తి మీద డ్రింక్ పోసి చూడండి ఎలా నవ్వుతున్నాడు. రేయ్, నిన్ను చంపేస్తాను రా, నీ సిటికి వెళ్ళి తీసేస్తాను. రేయ్, నువ్వు అయిపోయావురా. పదండి రా, పట్టుకోలే. మై నేమ్ ఇస్ జేమ్స్, డోంట్ ప్లే గేమ్స్. ఏంట్రా నా మీద డ్రింక్ పోస్తావా? ఎవడ్రా వాడు? మీకు ఇద్దరు డబ్బులు తీసుకొస్తుంటే ఆ డబ్బులు పెట్టి లాక్కుని పారిపోయాడు. ఫోన్ వీడి దగ్గర ఉందేంటి? మరి బాడీని ఎవరు తీసుకెళ్తారు?